నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలికి జీహెచ్ఎంసీతో పాటు కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించారు. దీని ప్రభావం వలన రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది, దీన్ని మనతో చర్చించడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్రపాలికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. సో దాంతోపాటు కీలకంగా ప్రాజెక్టుది కూడా ఇచ్చారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అండ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? సో ఇది ఒక మంచి డెసిషన్ అండి, ఎందుకంటే జిహెచ్ఎంసీని డెవలప్ చేయాలి ఇప్పుడు. సో మనకి ఇంకా సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ తీసుకొస్తే బాగుంటుంది, సో సిటీకి ఒక కొత్త రూపురేఖలు తేవాలంటే ఎలాంటి ఆలోచనలో ముందుకెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ ఫోకస్ చేయడం ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మనం. సో దీనివల్ల రియల్ ఎస్టేట్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీ కానీ ఎప్పుడైతే మనం రెవల్యూషన్ రావాలంటే, మనకి ఇన్కమ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినప్పుడు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. సిటీ ఇప్పుడు ఇంతలా డెవలప్మెంట్ అవుతుంది, ఇంతలా గ్రోత్ అవుతుంది, ఎక్కడి నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఎక్కడి నుంచి రెవెన్యూ పోతుంది, ఇది కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏరియాలలో మనం డెవలప్మెంట్ చేస్తే, ఎక్కడెక్కడ ఏరియాల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్ ఉన్నది ఎంతవరకు పెంచాలి, హెచ్ఎండిఎల్ లిమిట్స్ ఎంతవరకు పెంచాలి. సో లిమిట్స్ పెంచడంతో పాటు అక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ తీసుకురావాలి, ఏమేమి డెవలప్మెంట్స్ తీసుకురావాలి. సో దానివల్ల జనాలు ఎక్కువ వస్తారు అక్కడ, దానివల్ల అక్కడ జనసాంద్రత పెరుగుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో, ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ముందు చూపుతోనే అక్కడ ల్యాండ్స్ వేలమేయడం కానీ, అక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, తర్వాత ఈ ఏరియాలో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కి చేస్తే మనం ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదా వేరే ఫార్మా ఎంప్లాయీస్ కానీ, లేదా ఇక్కడ ఎవరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నది చూసుకుంటారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు జనాల్లోంచి వచ్చిరు. అదేవిధంగా ఏంటంటే వీళ్ళకి చాలా అవగాహన ఉంటుంది, వీళ్ళకి చాలా దీని మీద మొత్తం డాటా వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్నది. సో ఒక ముందు చూపుతోని ఒక ఫ్యూచర్ ప్లానింగ్తో కనుక ప్లాన్ చేయగలిగితే ఇలా హైదరాబాద్ ఏ విధంగా అయితే గ్రో అయిందో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు అంటే హైదరాబాద్ ఏరియా ఏదైతే ఉందో మనకి ఓఆర్ఆర్ లోపలంతా కూడా అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ అని చెప్పారు. దీని తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేయాలని చెప్పారు. సో ఇట్లా 3 పార్ట్స్గా డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం ఏంది ఔటర్ రింగ్ రోడ్ లోపల చూడాలి. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎక్కడెక్కడ మనకి రెవెన్యూ ఎక్కువ బాగా వస్తుంది, సో ఎక్కడెక్కడ ఇంకా మనకి రెవెన్యూ జనరేట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందించాలి. తర్వాత ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అవ్వడం, సో అది తొందరలో స్టోనింగ్ పడడం. సో దీనివల్ల కూడా ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అనేది పెరుగుతున్నాయి. సో ఇన్కమ్ అంతా కూడా గవర్నమెంట్ ఓన్లీ తీసుకోవడమే కాదు, తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మళ్ళీ పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగానే చేయాలి. సో పబ్లిక్ ఎక్కడైతే అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తాయో అప్పుడు జనాలు ఎక్కువ వస్తారు. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాంతోపాటు గవర్నమెంట్కి ట్యాక్స్లు అనేది కూడా బాగా వస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి రూరల్ తెలంగాణ వరకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చూస్తుందంటే మినిమం ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణలో ఎకరం కాస్ట్ మినిమం 4 లక్షలు పెట్టడం. సో దీంతోపాటు అన్ని విలేజ్లలో ఖచ్చితంగా వాటరు, తర్వాత వచ్చేసి కరెంట్ సప్లై ఉండే విధంగా చూసుకోవడం. దీని తర్వాత మనకి ఎక్కడైనా సరే ఇప్పుడు పీఎం గారు కూడా ఏమంటున్నారంటే ప్రతి ఊరికి కూడా మినిమం రోడ్స్ ఉండాలి. సో మినిమం రోడ్స్ ఉండాలి, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, గ్రామ పంచాయతీలుగా డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఇలా డెవలప్మెంట్ అయినప్పుడే రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే జనాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి వేరే వేరే స్టేట్ నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేషన్ అనేది పెరుగుతుందన్నమాట. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ నెక్స్ట్ 10 years 20 yearsని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నుంచి అదంతా కూడా ప్లాన్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది, అంటే వీళ్ళ హయాంలో ఇది డెవలప్మెంట్ అయిందని చెప్పి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఔటర్ రింగ్ రోడ్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందన్నారు, మనకు పార్టీలతో సంబంధం లేదు, బట్ ఎవరికైనా సరే ఒక మార్క్ వేసుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ని కూడా మా టైంలోనే ఇప్పుడు మాకున్న టెన్యూర్లోనే మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్కి పేరు రావాలి, నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ఉండాలంటే వీళ్ళంటూ ఒక మార్క్ అనేది సెట్ చేయాలి. సో మార్క్ సెట్ చేయాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది రియల్ ఎస్టేట్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే రియల్ ఎస్టేట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. దీని తర్వాత అగ్రికల్చర్ మీద చూడడం. సో ఎక్కడెక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ
ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, ఎక్కడెక్కడ నీళ్లు బాగా అందించాలి. సో ఏవైతే గత ప్రభుత్వం చేసిందో దానికన్నా వీళ్ళు భిన్నంగా, వీళ్ళు దానికన్నా కొంచెం బెటర్గా డెవలప్మెంట్ చేసినప్పుడే వీళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. లేకపోతే వీళ్ళకి కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయాల్ని చాలా జాగ్రత్త పెట్టుకుంటుంది. అండ్ ప్రతిసారి కామన్గా మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు అంటే కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. సో ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తికి అద్భుతమైన అనుభవం ఉంటుంది. ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, నేను రియల్ ఎస్టేట్లో నుంచి వచ్చిన వ్యక్తిని, ఔటర్ రింగ్ రోడ్ ఏకముందే అక్కడ నేను మొత్తం అంతా కూడా టౌన్షిప్లో కట్టిన వ్యక్తిని, రియల్ ఎస్టేట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అని చెప్పి కూడా ఆయన అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం అర్థం చేసుకోవాలంటే ఒక విజన్ అనేది ఆయన క్లియర్ ఉంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళుగా ఉన్నప్పుడు ఆయనకు తెలుసు, ఒక సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక పొజిషన్లో ఇప్పుడు కూర్చున్నారు ఆయన. కాబట్టి ఆ చైర్కి ఆ పవర్ ఉంది, ప్లస్ ఆయనకు ఆ స్కిల్ కూడా ఉంది. అంటే ఏ ఇండస్ట్రీని ఎట్లా డెవలప్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేది ఆయనకు తెలుసు. కాబట్టి రానున్న రోజులలో ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు, అదేవిధంగా తెలంగాణలో ఏవైతే వీళ్ళు తీసుకునే ప్రాజెక్ట్స్, వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ అద్భుతంగా పెరుగుతుంది. సో ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దాన్ని అంతటిని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్త డెవలప్మెంట్కి, స్కోప్కి ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఏవైతే డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏవైతే క్యాపిటల్స్ మనకి ఏదైతే మన క్యాపిటల్ సిటీ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇలాగ హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఎక్కడుంది, లైక్ ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, తర్వాత వచ్చేసి నిజామాబాద్ కావచ్చు, ఇలా ఎక్కడెక్కడైతే మేజర్ ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో అలాంటి లొకేషన్ని మనం గుర్తించి అక్కడే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పిన టైం కల్లా, వీళ్ళు చెప్పిన 10 yearలో కనుక కంప్లీట్ చేయగలిగితే, సో రానున్న నెక్స్ట్ 10 yearsలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇన్వెస్టర్స్కి. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఎవరైనా ప్రాపర్టీ కొనే వాళ్ళ దగ్గర నుంచి కానీ బయర్స్, బిల్డర్స్, డెవలపర్స్ అందరికీ ప్లస్ అవుతుంది. అదేవిధంగా కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా అఫోర్డ్ చేసే విధంగా అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లోనే మంచి రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు కళ ఉంటుంది. సో ఆ కళను నెరవేర్చుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా దీన్ని ఫోకస్ చేసి డెవలప్మెంట్లో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తే కనుక ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో సార్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మార్క్ వేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అమరపాలిక్ గారికి బాధ్యతలు ఇచ్చారు. సో దాని ప్రాజెక్ట్ వలన రియల్ ఎస్టేట్ పైన ఎట్లాంటిదైనా ఉంటుందా? అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్ని బట్టి ఉంటుంది మేడం. ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ ఏరియాలో డెవలప్మెంట్ అవుతుంది, ఏ గవర్నమెంట్ అయినా సరే ఏం చూస్తుంది అంటే రెవెన్యూ వచ్చేదాన్ని ఎప్పుడు ఆపరు. ఫస్ట్ లిక్కర్ నుంచి బాగా ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. సెకండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ మేజర్గా వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది, తర్వాత లిక్కర్ నుంచి వస్తుంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ నుంచి వస్తుంది. ఈ 3 ఇండస్ట్రీలకి తిరుగులేదు ఖచ్చితంగా. కాబట్టి దీంట్లో కాపాడుకోవాలని ప్రతి గవర్నమెంట్ చూస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయి. కాబట్టి సో ఆ ట్యాక్సెస్తోనే వీళ్ళు గవర్నమెంట్ నడిపించాలి, వీళ్ళు ఇచ్చిన పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ చేయాలి, వీటికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఆ స్కోప్ ఉంది. కాబట్టి సో మేడం కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆమె కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. సో వేరే స్టేట్లో కూడా పనిచేసి వచ్చారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా వాళ్ళ సుపీరియర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఆ నాలెడ్జ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని కనుక ఇక్కడ హైదరాబాద్కి డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు దానికోసం వాడగలిగితే, దానికోసం వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక ఫ్యూచర్లో మాత్రం రియల్ ఎస్టేట్కి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మూసీ క్లీనింగ్ చేయడం కానివ్వండి, టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. టూరిజం లేకపోతే గ్రోత్ అవ్వదు. ఇప్పుడు గోవా ఇంతలా డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ టూరిజం అక్కడ. సో ఎక్కడైతే టూరిస్టులు వస్తారో, ఎక్కడైతే బయట నుంచి ఫండ్స్ వస్తాయో, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి డబ్బు మన దగ్గరకు వస్తుందో అప్పుడు బాగా గ్రోత్ అవుతుంది. ఇలా హైదరాబాద్ గ్రోత్ అవ్వడానికి రీజన్ కూడా అదే. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దానివల్లనే హైదరాబాద్ గ్రోత్ అయింది. లేదు ఇక్కడే ఉండాలి, ఇంత ఏరియా డెవలప్మెంట్ చేయాలంటే కాదు, నలువైపులా ఎక్స్పాన్షన్ చేయాలి. సో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ చేస్తారో అప్పుడే గ్రోత్కి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో రియల్ ఎస్టేట్లో రానున్న రోజుల్లో అద్భుతమైన గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.